హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కారా కిచిడి రైస్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా, మెయిన్ కూరగాయలు ఏమి ఇంట్లో లేనప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ. త్వరగా అయిపోవాలి, 10 నిమిషాల్లో రైస్ అయిపోవాలి అంటే ఒక పక్కన మనం రైస్ ఒక డబ్బా వండుకొని చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. రైస్ ఉంటే చాలు, అన్నం మిగిలినా కూడా మనం ఇలాగా కారా కిచిడి రైస్ని చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మరి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో స్కిప్ చేయకండి. ముందుగా పెద్ద బాణాల్లో కడాయిలో ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూను, 2 స్పూన్ల వరకు పల్లీలు తీసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ మిశ్రమం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్లోనే కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం క్యాప్సికమ్, ఒక 10-15 జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒక 3-4 వెల్లుల్లి బాగా కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడిలాడుతున్న రైస్ని తీసుకొచ్చి మనము ఈ కడాయి మిశ్రమంలో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక 2 గరిటెలు వేసుకొని మిశ్రమం అంతా మిక్స్ చేసుకోవాలి. అలాగా కొంచెం కొంచెంగా రైస్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి మిక్స్ చేయాల్సిన పని లేదండి. నేను ఒక అరడబ్బా వరకు చేశాను. ఈ రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పోపు వేసుకున్నాం కదా, ఈ క్యాప్సికమ్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ మనకి కాస్త ఫ్రై జస్ట్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు అన్నంలో కూడా కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. స్టవ్ ఆన్లోనే ఉండాలి. చూసారు కదా, ఈ కారా కిచిడి రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారుగా, కూరగాయలతో పని లేదు, అసలు మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు. రైస్ వండుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చు, లేదా మిగిలిన రైస్తో కూడా మనము ఈ విధంగా చేసుకోవచ్చు. ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసుకొని రైస్ అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే వేడివేడిగా కిచిడి రైస్ అయితే రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫైనల్గా 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని కొత్తిమీర కాస్త చల్లుకొని దింపుకుంటే అయిపోయిందండి కిచిడి రైసు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అన్నం మిగిలినప్పుడు కూడా ఈ రెసిపీని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, కిచిడి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.